హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు డిఫరెంట్గా టమాటా ఎగ్గు కర్రీ చేద్దాం. ఇది చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. నేను చెప్పే విధంగా ఇలా చేయండి. ఇలా 8 ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దీనికి కావాల్సింది 4 పచ్చిమిర్చి, ఒక 8 టమాటాలు, ఒక ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. రోట్లో ఇలా ఒక ఎల్లిపాయ, ఒక సగం స్పూను జీలకర్ర, సగం స్పూను మెంతులు వేసి మంచిగా కచ్చా పచ్చా దంచుకోవాలండి ఇలా రోట్లో. ఈ పేస్టేనండి ఎగ్గు చాలా టేస్ట్ ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఈ ఎల్లిపాయ జీలకర్ర ఇందులో వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మీరు కూడా మీలో ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. 1/2 స్పూను ఆవాలు వేస్తున్నా. ఈ పచ్చిమిర్చి 4 ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేయండి. ఒక ఆనియన్స్ వేసి ఒక 5 నిమిషాలు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఉడికిపోయింది. కొంచెం కరివేపాకు వేసి ఇలా కలపాలండి. కరివేపాకు వేయడం వల్ల ఎగ్గు కూర చాలా టేస్ట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. స్పూన్ పసుపు వేసి కలుపుతూ ఉండాలి. ఈ పసుపు కొంచెం ఎక్కువ వాడడం వల్ల మనకు హెల్తీగా ఉంటామండి, ఆరోగ్యం బాగుంటుంది. ఒక స్పూను సాల్ట్ వేసి 1 నిమిషం పాటు ఇలా కలపాలి. ముందుగా కట్ చేసుకున్న 8 టమాటాలు వేసి మంచిగా కలపాలి. ఇది అంతా సన్నం మంట పైనే ఉడకనివ్వాలండి. సన్నని మంట పైన ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఇలా ఉడకనిద్దాం. మనము ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్కి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల టమాటా రసము ఇందులోకి పోయి చాలా టేస్ట్ ఉంటుందండి. అన్ని ఎగ్స్కి ఇలా పెట్టుకుందాం హోల్స్. ఇటు టమాటా ఉడికిపోయింది చూడండి. టమాటా అంతా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసి కలపాలి. 2 స్పూన్లు కారం వేసి, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. 1 స్పూను ధనియాల పౌడర్, ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని ఇలా పోసుకోవాలండి. ఇలా పోసుకోవడం వల్ల టమాటా ఎగ్గు మంచిగా అవుతుందండి టేస్ట్. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచుతాం. ఇక చూడండి ఎంత పొంగింది. ఇలా అయిన తర్వాత అంతా కలుపుకొని ఈ ముందుగా పెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేయాలి. 1 గ్లాస్ వాటర్ అండి, చిన్న టీ గ్లాస్, మరీ ఎక్కువ పోయొద్దు. చిన్న టీ గ్లాస్ పోస్తే సరిపోతుంది. ఈ ఎగ్స్ అన్నీ ఇందులో వేసి మంచిగా కలిపి మరొక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సగం స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇలా ఎక్కువ మసాలా లేకుండా ఇలా సింపుల్గా చేసుకొని తినొచ్చండి. నేను చెప్పిన విధంగా చేసి ఇలా చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.